ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమ్మును సైతము ఆకర్షించుతున్నది. ఏమి అభిమానధనుండగు సుయోధన సార్వభౌముడు పరవైభవ స్త్రీలను ప్రశంసించదే. వీరు నా నుడులు ఆలించి ఉండరు కదా. ఏమి వీరల రూపలావణ్యాతిశయ అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండు. ఓ ఈ వీరలెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు. ఓ ఈ వీరలెవరు? ఇచ్చడి నిండుటకు కథంబేమి పలుకరేమి? ఓ నవయవ్వన తన్మయ విలాసిని పలుకవేమి? నీ పలుకులతో మాకు శ్రవణానందము కలిగింపరాదా? అవునులే, స్త్రీలకు లజ్జయే సహజాలంకారము కదా. పోనీ మేమే వచ్చి నిన్ను ఆలింగనము చేసుకుందాం. అవురా, నేనెంత భ్రమపడితే నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యాకృత వలె భ్రమింపజేయుచున్నవే ఇవి సాలభంజికలు. ఏమి మయుని విచిత్ర రూపకల్పన! మయుని లోకోత్తర కళా కౌశలము అద్వితీయం, అపూర్వము. ఏమిది? సభాభవనమున ఉద్యానవనమ ఎంత రమణీయముగనున్నది. వివిధ ఫల వరాలత శాఖా శిఖా తరువర విరాజితం రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లిగా సంభాసురము భోసుర పుష్పగుచ్చ శ్రవణ మధుర మధుర సాస్వాదనాథ సంభ్రమ భ్రమర కోమల జుంకార నినాదవేలురము వేధుర మధుకర గణగణ ఘనాగణ శంక నర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాపరమణీయం రమణీయ కోమల కలాప ఆలాప మంచుల దోహద దోమ రోమాంకుర సంకీర్ణంబు ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్తరామావలోకన కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబు ఈ నిష్కుటంబు తొక్కరులకు అద్భుత దర్శనీయం ఒకట నిర్వివాదాన్ని మయసభ 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 అని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతము దీనిని గురించి ఏకగ్రీవముగా వర్ణించుట సరి. ఇందలి ఫలకుసుమజాలములను మహదానందమును కలిగించుచున్నది. కాసారమాయిది లేక ఉండినట్లుగాను ఉండి లేనట్లుగాను కనబడుచున్నది. తజ్జలాశయమే కాకుండా ఈ నిశసూత్రములు శతపత్రాధికములు ఎట్లుండును. సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారీపూర సంపూర్ణం మంద పవనచాలనోద్దోత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదులద్వాన విస్తారాతిశ్రావ్యం కమల కోకరదాది నానావిధ జలకుసుమ రాగారుణత దరీభాగం ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహం దేవాలంకృత ఋషసూత్ర బాలికా సందీపిత హంస హంసీగణ విభూషితం వర్ణనాతీతం చూడనియది అపూర్వరమణి రమణీయాకృతిని తలపింపజేయుచున్నదే. స్వచ్ఛమైనట్టి నీరు శైవాలలతలు విచ్చు పద్మముల్ వ్రాలెడి బృంగతతులు కమ్మ కమ్మని గంధాల కలిమితో సరసి శోభించితులకు ఎందలి మధువారీపూరము నుంచి కగ్గురోలి ఈ పరిశ్రమను కింత విశ్రమించదగా. ఇదేమి ఇచ్చట నీరము లేదే, ఇది ఎంత మాయగానున్నది. ఇచ్చట ప్రకృతియే నన్ను పరిహసించుచున్నట్లున్నది. ఏమిది
ఇది మైన రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతుండనైతిని ఎచ్చడిది హాస్యం మమ్మగాంచి ఎవరు పరిహసించుటలేదు కదా ఇచ్చట ఎవరు కానరారే మరి సవ్వని ఎట నుండి వచ్చే అతులిత మాయా రచన సమర్థుండైన మైన్నిట్లు ధ్వనించి యంత్రము ఇందేనే నిర్మించలేదు ఆ కనపడినదేమి వివిధమని వికార కుడ్య భాగాంతర్గత ద్వారదేశం తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్పత వల్లీ సముల్లసితమ వల్లీ సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమ మధ్యే పల్లవ సప్పుటత్యంత భాసుర పుష్పబల ప్రధానమ పుష్పబల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద కీరవారమ ఇట్టి త్రిజగన్నుత సభాభవనము పాండవుల యధీనమునందుండుటే కాలవైపరీత్యం నిన్న మొన్నటి దనుక నిలువ లీడ లేకుండా పాండవులు దిగ్విజయమునరించి రాజసూయ మహత్వర నిర్వహమున సార్వభౌమ పదంబున అలంకరించుట అభిమాన ధనులకు భూరమున నెల్ల రనిగాపులై వస్తు వాహనాది నానా విధోపాయం నర్పించి గౌరవించుట ఏ లోకమునో పడియుండినా మయహతమును తులోకాదికి ప్రాజమానంబుకి ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయ పాండవుల అన్యజన దుర్నిరీక్షులై విశ్రమించుటయ ఇదేంతయో కనులార రాజ్యసు సుక్షత్రియో ససంజాతులుగా ఈ సుయోధన సార్వభౌముడు సహించియో నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మచులకు నా సామంతులెల్లరను ఉపాయనములు అర్పించి పరస్పర శరకోటీర సంఘర్షులిన వజ్రమని మయూకములు భూషతికి నూత్న శోభనాపాదించి రత్నగర్భనామములు సార్థక పరిప సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించుగా అవమానము కాదా దుర్మదమ్మున ధర్మజుడు యుక్తాయుక్త వివేక విజ్ఞాన విదూరుడై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను వేయకొడతాయి యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధంబు వెళ్ళి విరిసి దుర్భరంబగుచున్నది ఇక నేను ఇచ్చట నిలువ అదే అదే ఆ కనంబను ద్వారమున నిర్గమించడం ఎక్కడది పాపిష్టి స్ఫటిక శిలాద్వారం ఎంత బెట్టున కొట్టుకుని హాసత్వని పరిహాసత్వని మరణ పరిహాసత్వని అవరాధనుల పరిహాసత్వని పాంచాలి పంచమాతృక ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసం మదమెక్కిన పతితా వికారముతో పరిహాసము చేయుచుంటివా కానిము ఇప్పటికిది పరిహాసము మాత్రమే కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫోరత ప్రకటి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల తీవ్ర వైశ్వానర జ్వాల ఆ బంధకీకృత పరిహాస అవమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయ లేక పరిభవమునకు తలయొగ్గి జీవించుట సప్త సాగర వేళ వలయత వసుంధర వలయమున కల్ల ఏక ఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చెడ్డ శాసనండయలనారున ఎట్టి రాజన్య చూడామని ఎవ్వరిట్టి హేయంబగు దుర్మరణముకు అంగీకరించింది కోనెమ్ము ఈ అవమానమును భరింపజాలక దుర్మరణుకే సాహసంతమనను ప్రయోజనం ఏమే అభిమాన ధనుండవ సుయోధన సార్వభౌమునిక అవమానం ఆ దుర్ఛాతి శుద్ధాంతమున లజ్జా విహీనత పరిహసించు నా ఎంతని వానికి అవమానము తటస్థించిన మహాగజేంద్రము మార్గమున చడుచున్న కుక్కలు ఎన్ని మరుగుటలేదు సరిపెట్టుకుందునా నేనెన్ని విధముల నా ఎంతరాత్మను సరిపెట్టుకున్నాను ఈ వార్త ఎట్టయినా లోకమున వెల్లడి కాక
నిరర్ధకముగా దురద్ధ ప్రతిపాదకు లోకులు అనేక విధముల తలంపకను మానవు. ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానవు. సుయోధన సార్వభౌముని జీవితంలో ఈ కలంకము స్థానం ఏర్పరచుకొని కమాను. అపయసమున జీవించిండుటి కంటే సర్వ విధముల మరణము శ్రేయోదాయకము. దాన పరిత్యాగానంతరమునైనా ఈ సవితప్పుడు మానిని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకముల నాటక రూపంలో ప్రదర్శింపబడగా కావున సర్వ విధముల మరణము గర్హితం. మరణము గర్హితం. మరణము గర్హితం. జీవించి ఉండదమన్నా పరనారీ పరిహాస పంక కలంకతక జీవితుండని మనియుండుటయో దుర్బలం. ఏమి చేయదు అచేతనముకు భూపరాగమే మానవుని పాదాహతి సైపజాలక మానవుని మూర్తమధిరోహించి తన పగ తీర్చుకొనుచున్నాడు. సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్కడిది ఎడరించిన యవజ్జక ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకొనజాలని కట్ట నా యవమానములకన్నిటికీ కారణమైనదా మయసభయే కదా. నా క్రోధమును కుదుకు పట్టైనది ఓ మైసభయే కదా. తొదకు నా జీవితముని ఈ విషమస్థితిని ఆక్రమింపజేసినది ఓ మయసభయే కదా. హాల వైపరీత్యం తొట్టుతొలత ఈ రాజసూయమే లేకుండా ఇట్టి యుక్తిపాటు పుట్టనే పుట్టదు కదా. ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పోపవన నిర్మూలనమునకు విషవాయు సంబైనది. దురాత్మలు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు పరవచ్చనాశక్తులుగా పాండవహతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయాధ్వరమున కరుగ అరిగితినిపో నాకేలా పౌర్ణమయ సభా సందర్శనిచ్చు అంకురించవు నేనే అందందు తిరుగాడుచు వాచ్యములకు అవమానములకు లోడెక్కిపో. ఆ సమయమున పాపిష్టి పాంచాలి నిష్కారణముగా నన్నేలా పరిహసించాలి. ఈ స్థితిగతులను పట్టి చూడ నన్ను పందకి వంచింపచేయటకే ఆ పాండవహతకులు రాజసూయ వ్యాజ నెపమున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిచినట్లు నిశ్చయముగా దురాత్ములు ఈ దురుద్యోగ సంగాత్ములే కానిచ్చు కేవల స్వభావలోకన తత్పరుండగు నన్ను వారేల నిరర్ధకముగా పరిహసించడం తెలిసినది. ఈ రాజసూయమునకు మూలము ఈ కుటులోపాయము ఇండుట నిశ్చయం, నిస్సంశయం, నిర్ధారణం, నిర్వివాదం. ఎంతటి మోసం, ఎంతటి క్రౌర్యము, ఎంతటి కౌటల్యము, ఎంతటి దుండగము! ఓరోరి పాపిష్టులారా, పాండు భూపాల గర్భ భారభూతులారా! ఏమినా వెర్రి ఆవిధాత్యమునందు దృష్టి సారింపక ఆత్మగౌరవనందు గురి నిల్పక సార్వభౌమ పదమ్మురైన దళంపక నేనెట్టి అవ్యక్తాలోచనంబునంపడి కొట్టుకొనుచున్నాడు. నవకండ భూమండలాజప మకుట తటకడిత మనిగ్ర నిరంతర నేరాజిత నిజపాద పంకైర్హుండునై సింధురాచతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దౌరవహుండునై పరరాజ మద సంహరణ భేకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనములొక్కబెట్టి నెత్తి వచ్చిన నొక్క నెంపంజాలు ప్రచండ ప్రతాప ప్రతాప విభాసుతకు నూరుగురు సోదర కగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సంజసోవిలసటమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కళంకమై జగంబునల్ పేరెన్ని కన్గన్న సుక్షత్రియ వంశంబుల జన్మించి అనేక క్షోభనీయ సమూహంబుల కదిరాదునకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యం. ఇప్పుడే పోయి ఆ దురాత్మలను చీల్చి చెండాడట, ఆ పురము భస్మీపటలము గావించడ, ఆ పాపిష్టి
సృష్టి పాంచాలని ఎంచరాని మహాపదలను ముంచవేసిన నా మనోవికల్పమునకు కారణమైన మయసభను విధ్వస్తమనరించద. దురాత్ములారా, పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమానధనుండనియు బంధుగుండనియు మీది మిక్కిలి మీ అంటి సామంత మాతృలకు అనేకులకు శాసకుండనియు తలంపు రైతరే. అప్పుడే దుర్మధాంధత్వము కన్నులకి కట్టిన, అప్పుడే యుక్తాయుక్త వివేక జ్ఞానము నశించిన. అవునులే, అల్పపు సిరి కన్నుల కాననిచ్చున. ఎట్టెట్టులో ఒక్క రాజసూయం అనరించడమని కదా కన్నును మిన్నును కానకున్నారే. ఇంత మాత్రమునకేనా ఇంతటి యుట్టిబాటు? కానిండు, ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగలు కాకపోవునా మీ దుర్దౌష్ట్యములు, ఈ సుయోధన సార్వభౌముని ఈర్షాభూతములకు ఆహుతులు కాకపోవునా మీ హృదయ పెండములు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్షాగ్రహమునకు పానీయములు కాకపోవునా మీ కవోష్ణ రక్త ప్రవాహములు, ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండ మార్తాండ తీక్ష్ణ కరములకు కబలంబు కాకపోవున మీ గర్వాంధకారము. ఎంతటి ఖండకావరము! భవన్ మనోగత దౌర్యాత్మ వారి వాహ విభంజ ప్రభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాన్మని క్రోధము? భవదృదయ సౌరత గర్వ పర్వతోన్మూలన చనవజ్రాయము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము? భవచ్చిత్తాటవీ సంచర దురూహమత్త మాతంగ వక్షకవాట విపాటన పాటవో దగ్గర సింహ కిశోర కాంచలన కాంచనములుగావా ఈ గురుముఖ్యున అద్భుతోపాయ పరంపరలు. ఓరి రాజకుల వంశులారా, మిమ్మల్ని కేంద్రప్రస్థపురమున నిలువించిన నేను సుయోధనుండనేనా? మీ కట్టుపుట్టుల సైతం ఊడలాగించి మిమ్మల్ని నట్టడవుల గుట్టల పాలు చేసి చెట్టులం పట్టింపకుండా నేను రాజరాజునేనా? మీ సర్వసంపదలు హరించి మీ దుర్మదము నడపకుండా నేను సార్వభౌముండనేనా? నిండు సభా మధ్యమున పరరా సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారనివో చేయకుడిన ఈ భూమండలమును ఇంకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమున క్రోధోగ్ని ప్రజ్వలిల్లుచున్నది, నలుదశను ఆక్రమించుచున్నది. మంత్రోపదేశకులు లేరే. ఏమి కర్తవ్యము, ఏమి కర్తవ్యము! ఈ అవమాన సంజనిత సంతాపం అవార్యమై నన్ను నిలిచిన చోట నిలువనిచ్చటం లేదు. ఏమి సేజను కట్ట దుర్వార ధర్వీకర నిర్వాంత విషవహిని కీలలకైన దాలియుండదగుడు గాని ఈ దుర్వ్యధకు దాలియుండుట దుర్ఘటన. కాలఖడ్డ ఫాల నేత్రాభేల కీలి కీల కళాపమ్ములకైన నోర్చి ఉండదగుడు గాని ఈ అవారుణ దారుణాటోపంబు దుస్సహం. ప్రళయ సమయ సముద్దండ దండదన చండాది చండ దండ పాతమునకైన సభ సైపదగుడు గాని భీషణాది భీషణంబుగా ఈ శోషణంబున కూర్చుకొనుట దుస్సహము. దేహమాపాదమస్తకము మంటలగీచు ఈ పరితాపంబునకంతమెప్పటికీ అవురా దరిద్రుని ఆత్మ సంతృప్తిగైనను మితముండునేమో గాని నా ఈ పరితాపంబునకు మేర లేకున్నది. ఏమి కర్తవ్యము, ఏమి కర్తవ్యము! ఇంకా నువ్వు కర్తవ్యత విచారమా? లేదు. కర్తవ్యత విచారణ లేదు. పుణ్య పాప వివక్ష లేదు. కీర్తపకీర్తులు లేవు. కారణాకారణములు లేవు. బంధుత్వములు లేవు. భయము లేదు. భక్తి లేదు. ప్రాణవేయ ప్రకల్పన నిష్ఠుర పరిభవ త్రిశూలోద్గలిత గౌరవ మోసవర్ధనమన కంఠీరవంబు యథేత్వ విహార వ్యవహారంబుల అప్రమత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినదే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం. పాండవ పట్ల మహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యం. పాండు భూపాల కులోన్మూలము అనంతరాచరణీయం. కులోన్మూలము అనంతరాచరణీయం. కులోన్మూలము